గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణకి దైవ భాష సంస్కృతం పట్ల ఉన్న పట్టు అపారం. ఈ విషయంలో ఎవ్వరికి డౌట్ ఉన్నా బాలకృష్ణ ఇప్పటి వరకు పాల్గొన్న కొన్ని సినిమా ఫంక్షన్స్లోనూ, పబ్లిక్ ఈవెంట్స్లోనూ, ఇంటర్వ్యూస్లో దైవ భాష సంస్కృతం గురించి చాలా చక్కగా వివరించిన సందర్భాలు ఉన్నాయి. పురాణాలకి సంబంధించిన ఎన్నో శ్లోకాల్ని అవలీలుగా కూడా చెప్పగలరు. బహుశా అందుకేనేమో అఖండాలో శివుణ్ణి ఆదరించే అఘోరాగా బాలయ్య దైవానికి సంబంధించిన డైలాగ్స్ చెప్తుంటే థియేటర్స్లోని ప్రేక్షకులు మొత్తం పూనకంతో ఊగిపోయినంత పని చేశారు. ఇప్పుడు అఖండ 2కి అంతకు రెట్టింపు పూనకాలతో ఊగిపోనున్నారు. సంస్కృత శ్లోకాలు, వేద మంత్రాలు చెప్పడంలో నైపుణ్యులైన పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదర ద్వయాన్ని మేకర్స్ అఖండ 2 కోసం రంగంలోకి దింపారు. ఈ మేరకు తమన్ అధికారికంగా వెల్లడి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా నిలిచాయి. అన్నదమ్ములైన శ్రవణ్ మిశ్రా, అతుల్ మిశ్రా సంస్కృత శ్లోకాలని పఠించడంలో నిష్ణాతులు. ఆ రంగంలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మందిలో భక్తి భావాన్ని రెట్టింపు చేశారు. సదరు శ్లోకాలని వాళ్ళు గుక్క తిప్పుకోకుండా చెప్తుంటే మన రోమాలు నిక్కబొడుచుకోవడంతో పాటు ఎంతో తన్మయత్వం చెందుతాం. ఈ ఇద్దరు పేర్ల ముందు పండిట్ అని వచ్చిందంటే ఎంత ప్రతిభావంతులో కూడా అర్థం చేసుకోవచ్చు. రేపు థియేటర్లో శివస్తుడైన అఘోరాగా బాలయ్య చేయబోయే సంస్కృత శ్లోకాలు ఈ ఇద్దరి నోటి నుంచే రానున్నాయి. మరి అఘోరగా బాలయ్య డైలాగ్ చెప్తేనే థియేటర్లోని ప్రేక్షకులు మొత్తం శివతాండవంతో ఊగిపోయారు. మరి రేపు ఈ ఇద్దరి గాత్రంలో బాలయ్య సంస్కృత పఠనాలు చెప్తూ చేసే పర్ఫార్మెన్స్కి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తోడైతే థియేటర్లలో పరిస్థితి ఏ రకంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇక ఈ విషయంలో మేకర్స్ అఖండ 2ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో చెప్పాల్సిన పని లేదు. బాలయ్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న అఖండ 2ని బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వినితో కలిసి ఆచంట రామ్, ఆచంట గోపీనాథ్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో వరల్డ్ వైడ్గా విడుదల కానుంది. సంయుక్త మీనన్ కథానాయకి కాగా వర్సిటైల్ యాక్టర్ ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా చేస్తున్నాడు. బోయపాటి శ్రీను ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.